ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అయితే అన్నయ్య, అక్కయ్య కంటే ఉన్నతమైన స్థితి ఏంటి అంటే, ఇరువురులో అందరిలో కూడా ఆత్మని చూడటం అంటున్నారు పరమాత్మ. ఈ పరివర్తన ద్వారానే పాండవులు శివుడిని పతిగా చేసుకొని ఉన్నతిని పొందారు అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? శివబాబా కూడా ఎవరికైనా శిక్షణ ఇచ్చేటప్పుడు మొదట స్వమానం ఇచ్చి తర్వాత శిక్షణ ఇస్తారు. ఈ రోజుల్లో ఎవరు వచ్చిన గౌరవం కోసమే వస్తారు. అందువలన అగౌరవపరచకండి. మొదట గౌరవం ఇచ్చి తర్వాత సత్యం తెలపండి. వారి విశేషతలు మొదట గ్రహించి వర్ణన చేయండి. తర్వాత వారి బలహీనతలు చెప్పండి. ఆపరేషన్ చేసేటప్పుడు మొదట ఇంజెక్షన్ ఇచ్చి తెలివిని మరిపింపజేస్తారు కదా, అదేవిధంగా చేయండి అంటున్నారు పరమాత్మ. అయితే అక్కయ్య, అన్నయ్య అనే భావన కంటే ఉన్నత భావన ఇరువురిలోని ఆత్మని చూడటం. ఈ పరివర్తన శక్తి ద్వారానే పాండవులు పరమాత్మను పతిగా చేసుకుని ఉన్నతిని పొందారన్నమాట. పరివర్తన శక్తి లేని కారణంగా అనుకున్న కానీ సాధనాల్లో ఉన్న కానీ సాంగత్యం చేస్తున్నా కానీ నియమాలు పాటిస్తున్నా కానీ స్వయాన్ని బ్రాహ్మణులుగా పిలిపించుకుంటున్నా కానీ సంతుష్టంగా ఉండటం లేదు. ఎందుకు? పరివర్తన శక్తి లేని కారణంగా. పరివర్తన శక్తి సర్వశక్తివంతుడైన బాబాకి మరియు సర్వశ్రేష్ఠ ఆత్మలకి సమీపంగా తీసుకువెళ్ళే ముఖ్య సాధనం. పరివర్తన శక్తి లేకపోతే అన్ని ప్రాప్తుల నుంచి వంచితం అయిపోయినట్లుగా అనుభవం చేసుకుంటారు. అనేక రకాలైన కోరికలు, ఆశల యొక్క విస్తారం తుఫానుగా మారిపోతుంది. ప్రకృతి, వ్యక్తులు పరివర్తన శక్తి గల ఆత్మను ఏమి చేయలేవు. ఎందుకంటే వారు సదా బాబాతో కంబైన్డ్ స్వరూపాన్ని నిరంతరం అనుభవం చేసుకుంటారు. పరివర్తన శక్తి గల ఆత్మకు ఎదురుగా శస్త్రాలు శక్తివంతంగా ఉన్నా కానీ నిర్బలం అయిపోతారు. పరివర్తన శక్తి ముందు ప్రకృతి పంచతత్వాలు సంకోచించి ఏమి చేయకుండా ఒక్క అడుగు దూరంలో ఉండిపోతాయి. ఎప్పుడైతే మనలో పరివర్తన శక్తి ఉంటుందో అప్పుడు ప్రకృతి పంచతత్వాలు సంకోచించి ఏమి చేయకుండా ఒక్క అడుగు దూరంలో ఉండిపోతాయి. అంటే పరివర్తన శక్తి గురించి చెప్పారు పరమాత్మ. పరివర్తన శక్తి లేకపోతే అన్ని ప్రాప్తుల నుంచి కూడా వంచితం అయిపోతారు అని అంటున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటి? పరివర్తన శక్తి కావాలి అంటున్నారు పరమాత్మ. అది లేకపోతే అన్ని ఉన్నా సరే అన్ని ప్రాప్తుల నుంచి కూడా వంచితం అయిపోతారు.